చీకటి పడ్డాక చంద్రుడిని చూసి చంటిగాడైతే బాబాయ్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక ఏంటా అరుపని చంచలమ్మ వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి చూస్తారు. ఇక చంటిబాబు వాళ్ళ బాబాయ్తో ఇలా అంటూ ఉంటాడు. ఆ చందమామను చూస్తే నాకు మా అమ్మాయి గుర్తుకు వచ్చింది బాబాయ్. ఈ నిండు పున్నమి వెన్నెలలో మా అమ్మ నాకు గోరుముద్దలు కలిపి కొత్త ఆవకాయతో భోజనం పెట్టేది బాబాయ్ అని చెప్పి చంటిగాడైతే వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటాడు. అది విని చంచలమ్మ వాళ్ళ ఆయన అయితే అలా చూస్తూ వాళ్ళ కొడుకును గుర్తు తెచ్చుకొని బాధ పెడుతూ ఉంటారు. అవును బాబాయ్, నాకు ఇప్పుడు మా అమ్మే గుర్తొస్తుంది అని చెప్పి చంటి అంటాడు. ఇక ఆ మాట విని చంచలమ్మ అయితే పాలేరుల్ని వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా కూర్చోబెట్టి ఆవకాయతో గోరుముద్దలు కలిపి ప్రతి ఒక్కరికి చంచలమ్మ దగ్గరుండి గోరుముద్దలు కలిపి పెడుతుంది. ఇక అది చూసి సింధూర అయితే సంతోషంగా ఉంటుంది. ఇక అందరూ అలా సరదాగా అక్కడ నిండు పున్నమి వెన్నెలలో ఆవకాయతో భోజనం తింటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.